వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒక వీడియోలో చూద్దాం. ఇక ముందుగా వచ్చేవాటికి కుంతునాథ్ జైన మత 17వ తీర్థంకరుడు, ఈయన యొక్క విగ్రహం ఏ రాష్ట్రంలో కలదనేది అడగడం జరిగింది. సో మనకి ఆప్షన్స్ చూసినట్లయితే బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేప్పటికి మహారాష్ట్ర. నెక్స్ట్, ప్రపంచ తేనెటీగల దినోత్సవం ఎప్పుడు? ఈ యొక్క ఆప్షన్స్ చూసినట్లయితే మే 20, మే 21, మే 22, మే 18. ఆన్సర్ వచ్చేటికి మే 20. నెక్స్ట్, ఆధార్ యాక్ట్ ఇది ఏ సంవత్సరంలో మనకి చేయబడింది? ఆప్షన్స్ 2016, 2015, 2014, 2012. ఆన్సర్ వచ్చేవాటికి 2016. నెక్స్ట్, ఆపరేషన్ కావేరి ఇది ఏ దేశంకి సంబంధించినది? అంటే ఈ యొక్క ఆపరేషన్ కావేరి అనేది ఈ యొక్క మనకి సూడాన్ అనే దేశానికి సంబంధించి ఆ దేశంలో ఉన్నటువంటి భారత పౌరులు కానివ్వండి, విదేశీ పౌరుల్ని ఈ యొక్క సముద్రయానం ద్వారా, విమానయానం ద్వారా భారతదేశంలోకి తీసుకురావడం జరిగిందన్నమాట, అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి. సో మనకు ఆన్సర్ వచ్చేప్పటికి ఇది సూడాన్. నెక్స్ట్, స్టేఫుల్డ్ వీసా చైనా వివాదం క్రింది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? రీసెంట్గా అయితే ఈ యొక్క వివాదం అనేది మనకి డైలీ పేపర్లో అయితే రావడం జరిగింది. ఈ యొక్క వివాదం ప్రధానంగా వచ్చేప్పటికి చైనా వచ్చేప్పటికి ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ అనేది మా యొక్క దేశంలో భూభాగం అని మళ్ళీ అదైతే పైకి చెప్పుకోవడం జరిగింది. కానీ రియల్గా అయితే అది భారతదేశంలో అంతర్భాగం అని భారతదేశం కూడా స్ట్రాంగ్గా కౌంటర్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ యొక్క వివాదం అనేది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉందనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే బ్యాడ్మింటన్, కరాటే, ఆర్చరీ, ఉషు క్రీడ. ఆన్సర్ వచ్చేప్పటికి మనకి ఉషు క్రీడ అనమాట. 8 మంది క్రీడాకారుల్ని దీనికి సంబంధించి ఆపివేయడం జరిగింది. థ్యాంక్ యూ.